హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం డీమార్ట్‌కి వెళ్ళి సరుకులు తెస్తాం కదండీ! వేలకు వేలు పెట్టేస్తాం. 3000, 4000, 5000 ఆ బిల్లు ఎక్కడి దాకా వెళ్తుందంటే 10,000 దాకా వెళ్తుందండి. మనకు అవసరం ఉన్నాయి, అవసరం లేని అన్నీ కొనుక్కెళ్తున్నాం కదా! కాకపోతే ఇప్పుడు కొంచెం నేను చేంజ్ అయ్యానండి. ఏంటంటే మనకి దగ్గరలో ఆర్గానిక్ వస్తువులు ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసుకొని సెర్చ్ చేసి మరి నేనైతే ఆర్గానిక్‌గా దొరికేవి వెజిటేబుల్స్ కానీ, ఆయిల్ కానీ, ఎండుమిర్చి కానీ ఇవన్నీ తెచ్చానండి. కానీ మన హెల్త్‌కి ఏవైతే మంచియో అవి డబ్బులు పెట్టి కొనుక్కున్నా మనకు తప్పు లేదండి. ఎందుకంటే మనకు వేలకు వేలు పోసి మనం డీమార్ట్‌లకి వెళ్ళి అనారోగ్యం తెచ్చే కొనుక్కుంటున్నామండి. ప్రతి ఒక్కటి ప్రాసెస్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ తెచ్చుకుంటున్నాం కదా! ఈరోజైతే నేను గ్రౌండ్నట్ ఆయిల్, ఇంకా కొర్రలు, అండ్రు కొర్రలు, పపాయ, సొరకాయ, ఎండుమిర్చి ఇవన్నీ ఆర్గానిక్గా దొరికేవే. షాప్లో వాళ్ళ సీజన్ బట్టి వాళ్ళ దగ్గర ఏమి అవైలబుల్లో ఉంటే అవి మనకు దొరుకుతాయండి. ఇంకా టమాటా కూడా తెచ్చానండి. టమాటా కూడా రేట్ ఎంతో పడలేదు. ఇప్పుడు సీజన్ కాబట్టి జస్ట్ 20 రూపీసే పడింది. మిగతావి మాత్రం కొంచెం ఎక్కువగానే పడ్డాయి. అంటే ఇప్పుడు కొర్రలు బయట 90 రూపీస్ ఉంటే కొంచెం ఎక్కువగా పడుతున్నాయండి. డబల్ పడుతున్నాయి అన్నమాట. 120 అలా పడుతున్నాయి. అయితే నేను ఆర్గానిక్గా వాళ్ళు పండించే పసుపు కొమ్ములు కూడా తెచ్చుకున్నానండి. ఎందుకంటే మనకి డీటాక్సికేషన్ డ్రింక్గా కూడా తాగడానికి పనికొస్తుందని. చాలా వస్తువులు మనకి ఆరోగ్యానికి మంచి చేసే వస్తువులు కొనుక్కోవడంలో తప్పులేదండి. ఊదలు, కొర్రలు, అండ్రు కొర్రలు తెచ్చానమాట నేను. ఇవి అర కేజీ వచ్చేసి 75 పడ్డాయన్నమాట. అండ్రు కొర్రలు వచ్చేసి 55 పడ్డాయండి. ఇంకా ఊదలు వచ్చేసి 90 రూపీస్ పడ్డాయి. దంపుడు బియ్యం వచ్చేసి కేజీ 75 రూపీస్ పడ్డాయండి. గ్రౌండ్నట్ ఆయిల్ వచ్చేసి 350 రూపీస్ ఏమో పడిందండి 1 లీటర్ వచ్చేసి. ఈ సొరకాయ వచ్చేసి ఒక్కొక్కటి 30 రూపీస్ పడ్డాయండి. అంత పెద్ద వేరియేషన్ ఏం లేదు. మనకు కొంచెం ఇబ్బంది అయినా మనం తెచ్చుకొని తినడంలో తప్పు లేదండి. చూసారు కదా, పసుపు కొమ్మలు అనమాట, పచ్చి పసుపు కొమ్మలు. ఇది మనం డ్రింక్ అంటే వేడి నీళ్ళల్లో వేసుకొని మరగబెట్టి కాస్త తాగితే చాలా మంచిదండి. హెల్త్కి, లివర్ కానీ, మన చర్మానికి కానీ చాలా మంచిదన్నమాట. ఇంకా ఇదేంటంటే వాము పలుకులు అని అంటారంటండి. ఈ వాములో అన్నీ ఉంటాయి. ఉసిరికాయ, నిమ్మ ఇవి మన డైజెషన్ సిస్టమ్కి ఉపయోగపడేవండి ఈ వాము పలుకులు వచ్చేసి. ఇంకా నేను చూశారు కదా, ఇవన్నీ ఆర్గానిక్ వస్తువులే అండి. కొంచెం రేటు ఎక్కువగానే ఉన్నాయి, పర్వాలేదు. మనం ఆరోగ్యం కోసం వేరే షాపింగ్ ఏమంటారు డీమార్ట్ కానీ, ఇంకా మోర్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటాం కదా. అలాంటివి కాకుండా మనకి దగ్గరలో ఇలా ఆర్గానిక్ స్టోర్స్ ఉంటే తెచ్చుకోవడం చాలా మంచిదండి. నాకు దగ్గరలో దొరికింది కాబట్టి నేను తెచ్చుకొని. చూశారు కదా పసుపు ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా చక్కగా ఉందండి. కాకపోతే కాస్ట్లో మాత్రం మనకి వేరియేషన్ ఉంటుంది. ఏదైనా మనం స్వచ్ఛమైనది తినాలంటే ఖర్చు పెట్టాలి, తప్పదు కదండి. నేనైతే ఇది ఓన్లీ ఒక 100 గ్రామ్స్ తీసుకొని వచ్చానండి పసుపు. కానీ చాలా స్మెల్ వస్తుందన్నమాట. ఫ్రెష్గా, ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉందన్నమాట పసుపు. అది మనం వాటర్లో మరిగించి తాగామంటే డీటాక్సికేషన్ డ్రింక్గా మనకి చాలా పనికొస్తుందండి. రోజు మార్నింగ్ పూట పరిగడుపున తాగితే. చూసారు కానీ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.